కన్యా అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లలో ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినా చూద్దాం. అలా పారిసిద్దాం. ఏ ఆడదైనా గాని ఎంతటి బాధనైనా భరిస్తుంది. కుటుంబం కోసం గట్లనే భర్త కోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది. ఇక కానీ భర్త ప్రేమల పాలు పంచుకునే ఆడదాన్ని అయితే అస్సలకే క్షమించది. ఇక పుసుక్కన భర్త గిట్ల వేరే పిల్లని గిట్ల లగ్గం చేసుకుంటే ఆ సవితి పోరు మొత్తానికే తట్టుకోదు. కానీ ఈ అక్క దగ్గరుండి మరి వాళ్ళ పెనిమిటికి వేరే లగ్గం చేసింది. గదేందో అరుచుకుందాం పారి. మహబూబ్ నగర్ కు చెందిన సురేష్ సరితలు కొన్నేళ్ల కిందట లగ్గం అయితే వేసుకున్నారు. ఇక వీళ్ళకు ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు. ఇక ముచ్చటేందంటే సరిత భర్త సురేష్ ను సంధ్య అనే ఒక మానసిక వికలాంగురాలైతే ఇష్టపడ్డదట. సురేష్ మేనమామ బిడ్డనే ఈ సంధ్య. అంటే వరుసకు ఆమె సురేష్ కు మరదలైతుంది అన్నట్టు. ఇక ఆ పిల్లకు సురేష్ కి పెళ్ళైన విషయం తెలిసినా కూడా ఇష్టాన్ని అయితే పెంచుకుందట. సంధ్య మానసిక వికలాంగురాలు కాబట్టి వేరే వాళ్ళకన్నా ఇస్తే ఇబ్బందులు పడదా అని కుటుంబ సభ్యులు ఆలోచనలు అయితే పడ్డారు. కానీ సురేష్ భార్య సరిత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసుకుంటా ఆ సంధ్యను తన భర్తకే ఇచ్చి లగ్గం చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నది. ఇక రెండు కుటుంబాల సమక్షంలో దగ్గరుండి ఆ సంధ్యతోని తన పెనిమిటితో లగ్గం అయితే చేపించింది. అటెనుక తన భర్త రెండో పెళ్లి గురించి మీడియా సరితను అడిగినాక ఇగో గిట్లనైతే చెప్పుకొచ్చింది. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది. దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆ యువతి కూడా తమ బిడ్డ అసొంటిదేనని, ఆమెకు జిందగీలా ఎసొంటి ఇబ్బంది కలగద్దని ఇక గిసొంటి నిర్ణయం తీసుకున్నానైతే మీడియాతోని చెప్పుకొచ్చింది. మొత్తం మీద సరిత దంపతులు చేసిన ఈ పనికి అక్కడున్న జనాలు గట్లనే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వాళ్ళను మస్తు తారీఫ్ అయితే ఎత్తున్నారు. వినాయక చవితి వచ్చిందంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా మస్తు సంబరం కొద్ది అయితే వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు నిష్ట కొద్ది పూజ చేస్తారు. ఇక ఆఖరి నాడు మస్తు హడావిడిగా ఊరేగింపు చేసుకుంటా నీళ్ళనైతే నిమజ్జనం చేస్తారు. ఆడదాకా మంచిగానే ఉంటుంది కానీ ప్రతి ఏడాది ఊరేగింపులల్లా నిమజ్జనాలల్లా మస్తు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఈ ప్రమాదాల నివారణ కోసం పోలీసులు అయితే ఒక మీటింగ్ పెట్టిరు. ఇక ఆ మీటింగ్లో ఏం మాట్లాడిరు అసలు ఆ కథ ఏందో అరుచుకుందాం పారి. కొన్ని రోజులల్లా ప్రారంభంగానున్న గణేష్ వేడుకలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతోని రాచకొండ సిపి సుధీర్ బాబు ఒక మీటింగ్ అయితే పెట్టిండు. గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు అయితే జారీ చేసిండట. గణపతి మండపాలల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, గట్లనే మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని సిపి అయితే స్పష్టం చేసిండు. వేడుకల్లా ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య రావద్దని సిపి సూచించిండు. ఎటువంటి పరిస్థితులలో కూడా చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని, ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని నిర్వాహకులకైతే చెప్పిండు. గణపతి ప్రతిమల ఏర్పాటుతో పాటు నిమజ్జనం ప్రణాళికల ప్రకారం జరిగేటట్టు ఎక్కడ ఎసొంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని పోలీస్ శాఖ కృషి చేస్తుందని, అందుకు కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని సిపి అయితే చెప్పుకొచ్చిండు. దగ్గరుండే చెరువు లేదా కుంటల లోతును బట్టి విగ్రహాల ఏర్పాటును నిర్ణయించి ఏర్పాటు చేయాలని చెప్పిండు. నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీసు బందోబస్తు, స్విమ్మర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్పిండు. గణపతి నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ గట్లనే భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసి, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్ రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చిండు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టు రాకపోతే రానే రావు, అత్తే ఆగం చేసేదాకా పోనే పోవు. ఇక ఈ ఆనలు చేయబట్టి మొన్నటిదాకా భాగ్యనగరం వాసులు అయితే మస్తు ఇబ్బంది పడ్డారు.
ఇక ఇప్పుడు గా గుజరాత్ వంతకి వచ్చింది. ఇక ఈ ఆనలు చేపట్టి అక్కడ మస్తు మంది అయితే కాలం చేస్తారట. ఇక కథ ఏందో చూద్దాం పారి. గా గుజరాత్ రాష్ట్రంలో వానల జోరు కొనసాగుతూనే ఉన్నది. గత 4 రోజులుగా కురుస్తున్న వానలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలం అయితే అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు డ్యాములల్లా నీటి మట్టాలు ఎక్కతక్కనైతే పెరిగినాయి. ఇక ఈ 4 రోజుల నుంచి పడుతున్న వానలకు రాష్ట్ర వ్యాప్తంగా 28 మంది అయితే జీవనం కోల్పోయారట. మోర్బీ, వడోదర, భరూచ్, జామ్నగర్, ఆరావళి, పంచమహల్, ద్వారకా, డాంగ్ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు అయితే కోల్పోయారు. మొత్తం మీద 28 మంది కాలం చేసినట్లు అధికారులు అయితే వెల్లడించారు. సుమారు 18,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకైతే తరలించిండ్రు. ఈ వానలకు చాలా ప్రాంతాలు నీట మునిగినాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం అయితే ఏర్పడ్డది. పలు రైళ్లను అధికారులు నిలిపేసినట్లయితే సమాచారం. ఇక ఈ వరద పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల గురించి తెలుసుకున్నాడట. కేంద్రము రాష్ట్రానికి అండగా ఉంటుందని హామీనైతే ఇచ్చిండట. ఆడిమేడాలు ఎవరైనా కానీ సంబరం కొద్దీ కోడి పిల్లల్లో కుక్క పిల్లల్లో పెంచుకుంటారు. ఇక వీటిని పొద్దుగాల నుంచి పొద్దుగూకేదాకా తినడానికి ఏదో ఒకటి వేసి మంచిగా మచ్చిక చేసుకుంటారు. ఇవాళ రేపు కుక్కలు, కోళ్ళు ఇవన్నీ చాలయన్నట్టు జీవరాశులను మింగే జంతువులను కూడా పెంచుకుంటారు. ఇక ఈ ఎర్రమేడం నీళ్ళల్లో ఏమో చేస్తాంది చూడుర్రి. నీళ్ళల్లా ఉండే మొసలిని దూరంకెంచి చూడటానికి ఎవరైనా సంబరపడతారు, కానీ దగ్గరికి ఎవ్వరు కూడా అస్సలకే పోరు. పైగా కొందరు భయంతో ఇంకా దూరంగానైతే వారిపోతారు. కానీ ఒక మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికైతే గురి చేసింది. కుక్క పిల్లలతో ఆడుకున్నంత ఈజీగా వాటర్లోని మొసలి దగ్గరికి వెళ్ళి ముచ్చటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు అయితే కొడుతుంది. ఒక జంగలి నడిమిట్లో ఉన్న జలాశయంలా ఒక మొసలైతే అటు ఇటు మెసులుతుంది. ఇక అడవిలా జంతు సంరక్షణ చేసే ఆఫీసర్ పేరు గాబి అట. ఆ జలాశయం నుండే మొసలి పేరేమో బెల్లా అని వీడియో క్యాప్షన్ బట్టి అయితే తెలుస్తుంది. ఇదిలా ఉండగా బెల్లా అనే మొసలి చాలా కోపంగా ఆకలితోని ఉన్నదని, దానికి తినిపించాలంటే కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలని చెప్పుకుంటా ఆ గాబి అనటమే ఆ మొసలి ఉన్న నీళ్ళకైతే దిగింది. ఈ క్రమంలో గాబి అనే మహిళ బెల్లా అనే మొసలి దగ్గరికి పోయి దానితోని ముచ్చట పెట్టుకుంటా ఓ కర్రతోని నోటిని తెరుస్తూ వెంట తీసుకొచ్చిన ఆహారాన్ని తినిపించింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతుండగా ఆ ఆడామె ధైర్యాన్ని మస్తు మంది అయితే మెచ్చుకుంటుర్రు. ఇక కొందరేమో ఏంది తల్లి అది గిట్ట కుక్క పిల్ల అనుకున్నావా, దానికి కోపం వస్తే అమాంతం నిన్నే మింగేస్తుందని కామెంట్లు అయితే ఎత్తున్నారు. ఇంకొందరైతే ఇసొంటి చర్యలు ధైర్యానికి నిదర్శనం అనుకుంటాం కానీ ప్రోత్సహించకూడదని, ఎందుకంటే పానాల మీద కూడా రావచ్చని అయితే హెచ్చరిస్తున్నారు. చూసిరు గదిలో ఆర్తలు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరియాల గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండురి మన ఆర్తెలుగు. శనార్తి.